హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 12-13 అయితే అయిపోయింది. మనమైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఈ ఊర్లో ఉన్నటువంటి మెయిన్ ప్లేస్లు మూడైతే చూపిస్తాను. సో అందులో మెయిన్ గా చూడాల్సింది శివుడిది. దేశంలో ఎక్కడ లేని విధంగా కాశీలో ఉండేలాగా ఒక విశేషం అయితే ఉంది. సో అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసి టెంపుల్ అయితే చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా అయితే ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. మన ఘంటసాల కుర్రాడు అయితే ఈరోజు మన స్వదేశీ యాత్రికుడు బైక్ రేవంత్ అయితే రైడ్ చేయబోతున్నాడు. సో మనం రూట్ ప్లాన్ మార్చుకొని మనం ఇక్కడ ఘంటసాలకు రావడానికి కారణం ఏంటంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా సో కాశీలో అయితే ఎలా అయితే శివపార్వతులు కలిసి ఉంటారో అలాంటి ఒక టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. నేను శివుడికి చాలా అంటే చాలా పెద్ద భక్తుని. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ చూడడానికి అయితే వచ్చాను. అలాగే మీకు కూడా చూపిస్తాను, ఎవరు మిస్ చేయకుండా అయితే కంటిన్యూగా చూడండి. ఆలయం టెంపుల్ పేరు వచ్చేసి బాలపార్వతి సమేత శ్రీ శ్రీ జలదేశ్వర స్వామి దేవాలయము. మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే దేవస్థానంలోకి లోపలికి రాగానే మనకి కుడివైపున అయితే నవగ్రహ కూటమి అనే విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటిని అయితే చూసేయండి. అయితే మనకి నాగేశ్వర స్వామి అయితే వెలిసి ఉన్నారు. సో దేవుడి అనుగ్రహం అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది. సో ఊరి ప్రజలతో మాట్లాడగా నాకు తెలిసిన విషయం ఏంటంటే, దేవత యొక్క అనుగ్రహం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. సో ఒకసారి మీరు కూడా చూసేయండి. గణపతి స్వామి టెంపుల్ అయితే వెలిసి ఉంది. టెంపుల్ కార్నర్ లో అయితే ఉంటుంది. సో టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో పూజారి వారికి అయితే మన గ్రామ ప్రజలు అయితే చాలా సపోర్ట్ చేసి సో వాళ్ళకైతే తెలియజేశారు. ఇంకో గంటలో అయితే వస్తామని చెప్పారు. దేవుడి దర్శనం కన్ఫామ్ గా నేను చూపిస్తాను. నేను కూడా చేసుకోవాలి. రేపు మార్నింగ్ కూడా ఇక్కడ నుంచే రైడ్ అయితే స్టార్ట్ అవబోతుంది. జగదీశ్వర ఆలయం నందు సో శివపార్వతుల్ని ఏకపీఠంగా ప్రతిష్ఠించిన వారు శ్రీ ఆకర్ష మహర్షి. మీరు చూసుకోవచ్చు, అక్కడ వీళ్ళిద్దరు దంపతుల ఫోటోలు అయితే మనకి ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఏ టెంపుల్లో లేని విధంగా ఇక్కడైతే దీపారాధన చేయరాదు అని రాసి ఉంది. దానికి కారణం అయితే మనకు తెలియదు. సో పూజారి గారు వచ్చాక ఆయన అయితే అడిగేసి సో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆలయంలో ఫోటోలు వీడియోలు తీయకూడదని చెప్పారు. పంతులు గారు వచ్చాక ఒకసారి మాట్లాడేసి నాకు వీలైనంత వరకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ మనకి టెంపుల్లో అయితే 1470 నాటి పాలీ భాషలో ఉన్న ఆలయ శాసనం అయితే నిర్మించబడి ఉంది. సో అలాగే దాన్ని తెలుగులో కూడా అనువాదం అయితే చేశారు. ఇక్కడ పాలీ భాషలో ఉన్న ఈ అక్షరాలు అయితే మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే పక్కన ఉన్న పాలీ భాష శాసనానికి తెలుగు అనువాదం అయితే చేసి ట్రాన్స్లేట్ చేసి మనకైతే ఇక్కడ శాసనాన్ని అయితే నిర్మించారు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2వ శతాబ్దానికి చెందిన కాలభైరవ స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించి ఉన్నారు. మీరైతే వచ్చి చూసుకోవచ్చు, దగ్గరగా చూడండి. దేశంలో ఏకపీఠ శివపార్వతి ఆలయం అన్నమాట. సో స్థల పురాణం అయితే ఇక్కడ ఉంది. మీరైతే దాన్ని చదవచ్చు. మనకు
వచ్చేసి టెంపుల్ చూసుకున్నట్టయితే 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. అలాగే మధ్యాహ్నం మళ్ళీ 2 గంటలకు ఓపెన్ చేస్తే నైట్ 8:30 వరకు అయితే మనకైతే ఓపెన్లో ఉంటుంది. సో ఈ టైంలోనే మనమైతే ఇక్కడ దర్శనం అయితే చేసుకోవాలి. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది కదా, 2 గంటలకైతే ఓపెన్ చేస్తా అని ఇక్కడ అయితే చెప్పారు. నేను అప్పటి లోపల ఇక్కడ ఇంకా అలాగే చాలా చరిత్ర కలిగిన ఒక మ్యూజియం అలాగే ఏదో ఒక ప్లేస్ అయితే ఉంది. నేను అక్కడికైతే తీసుకెళ్ళి చూపిస్తాను. సో మీరైతే వీడియో ఎండ్లో అయితే మళ్ళీ శివదర్శనం అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు వరల్డ్లోనే టాప్ 4th ప్లేస్లో ఉన్న ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే మీకైతే చూపిస్తాను. అది ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ అయితే ఎండ్లో చెప్తాను. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి.